నమస్తే అన్న, మీ పేరు? నరసింహారావు. అన్న, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొత్తగా ఆయన ఇప్పటి వరకు ఎటువంటి పొలిటికల్ పదవులు చూడలేదు. కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు కదా, డిప్యూటీ సీఎం అయ్యారు, 5 శాఖలకు మంత్రి అయ్యారు. ఎలా ఉంది ఆయన పనితీరు? నెంబర్ 1 ఉందండి. బాగా చేస్తున్నారు, అన్నింటిలో కూడా పాల్గొంటున్నారు. మన ఈ మధ్య జరిగిన వరద బాధితుల పొలాలు నష్టపడితే పొలాలకు వెళ్ళి తిరిగి చూసి వాళ్ళకి నష్టపరిహారం అందజేస్తామని చెప్పేసి ప్రకటించారు. అలాగనే వేరే ఏమన్నా సమస్యలు ఉన్నా, రోడ్డు ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవన్నీ కూడా చూసి చేస్తున్నారు. గతంతో చాలా మంది నాయకులు వచ్చారు కదా, మరి ఆయనకి ఈయనకి వీళ్ళకి ఏమైనా కంపారిజన్ ఉందంటారా? కంపారిజన్ ఉందండి, చాలా కంపారిజన్ ఉంది. ఎవరు వెళ్తున్నారు ప్రజల్లోకి, ఎవరు వెళ్తున్నారు చెప్పండి? ఇతను వెళ్ళి డిప్యూటీ సీఎం అయినా వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళు పరిష్కారం చేస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే ఇప్పటి వరకు కూడా గిరిజన ప్రాంతాల్లో, కొండల్లో ఉండే ప్రజలు ఎవరు పట్టించుకోలేదు. ఈ మధ్యన ఆయన వచ్చిన తర్వాత ఆ ప్రాంతాలకు రోడ్లు వేస్తున్నారు, కరెంటు సదుపాయాలు ఎప్పుడూ లేని కరెంటు కూడా ఇస్తున్నారు, మంచినీటి సదుపాయాలు కల్పిస్తున్నారని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి అలా చేయడం? అది చాలా వాస్తవం. అది చాలా మనం చూస్తున్నాం, వీడియోలలో టీవీలలో అన్ని చూస్తూనే ఉన్నాం. వాస్తవం జరుగుతూనే ఉన్నాయి. వేరే అడవులలో ఉన్న 240 స్తంభాలు 80 స్తంభాలు వేసారంట, వేసి కరెంట్ సప్లై ఇచ్చారంట. వాటర్ లేకపోతే వాటర్ స్పెషాలిటీ చూపిస్తున్నారు, నిత్యావసర సరుకులు ఇవన్నీ అందిస్తున్నారు, చెప్పులు కానీ దుప్పట్లు కానీ ఇట్లాంటి అన్ని మెటీరియల్స్ అందిస్తున్నారు. అంతా బాగానే చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఆయనకి చాలా మంది ఇప్పుడు ఏమంటున్నారు అంటే అసలు పట్టించుకోవట్లేదు, హైదరాబాద్ తిరుగుతున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? ఒక నాయకుడుగా ఆయన చేయగలిగిన పని చేస్తున్నాడా లేదా? ఎందుకు ఆయన ఖాళీగా ఏం జరగట్లేదండి. ఆయన పని అని చేసుకుంటే కూడా ప్రజలకి సేవ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం ఉండి ప్రజల సమస్యలు కూడా తెలుసుకొని సాయం చేస్తున్నారు. వాళ్ళకి బాగా జరుగుతున్నారు. మొన్న ఈ మధ్య తిరుపతిలో జరిగింది, కానీ తిరుపతిలో వెళ్ళారు, మొన్న సడన్ గా వెళ్ళి చూశారు. మీరే ఎర్రచందనం అడవుల్లోకి వెళ్ళి చూసి ఏనుగులు కానీ ఇట్లాంటి అన్ని కూడా పరిష్కారం చేసుకొని వచ్చేసారు. గతంలో ఎంతో మంది నాయకులు వచ్చారు కదా, ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, కానీ ఎవరు కూడా అడవుల్లో ఉండలేదు, అడవుల్లోకి వెళ్ళలేదు. మరి ఈయన అంత డేర్గా ఎలా వెళ్ళిపోతున్నారంటారు అడవుల్లోకి? జనాలలో అభిమానం, అది ప్రేమ అభిమానాలు ఎక్కువ ఉన్నాయి. ప్లస్ ఈయన అలాంటి ఏదైనా చేస్తారని చెప్పేసి అనుమానం ఉంది. నాకు అలాంటి ఏమీ లేదు. డైరెక్ట్ గా వెళ్ళి జనాల సమస్యలు తెలుసుకుంటున్నారు. అంటే భయపడతలేదండి? భయపడలేదు. అది మరి ఇక్కడ ఈయన సినిమాల్లోకి సంపాదించుకున్న డబ్బు అంతా కూడా ఇప్పుడు చాలా వరకు కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేతి డబ్బులు ఇస్తున్నారని చెప్పి కొంతమంది చెప్తున్నారు మీకు లాంటి. అది ఎంతవరకు నిజం? మీకేమైనా గతంలో ఎప్పుడైనా మీకు ఏదైనా సమస్య ఉండి వెళ్ళినట్టు మీకు ఏమైనా ఇచ్చినట్టు ఏమైనా ఉందా? మనకైతే ఏమీ లేదు, కానీ సమస్యలు జనాల పేద పిల్లలకి సినిమా ఫీల్డ్ కి సంబంధించి అమౌంట్ వస్తే పిల్లలకి ఇస్తున్నాడు, అనాథ పిల్లలకి ఇస్తున్నాడు. ప్లస్ రోడ్లు కానీ వేరే వేరే సమస్యలు ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తూనే ఉన్నాడు కదా, యాక్సిడెంట్లు జరిగిన వాళ్ళకి కానీ ఇట్లాంటి వాళ్ళకి. తను ఎమ్మెల్యేగా తీసుకున్న 2 లక్షల జీతం కూడా పిఠాపురంలో అనాథ పిల్లలకి ఇస్తున్నారని చెప్పి మాట వినపడదు. అది నిజమేనంటారండి? అది నిజమేనండి, వాస్తవం. మరి అలాంటి నాయకుడి గురించి మీరు ఏం చెప్తారు? నెంబర్ 1 జరుగుతుందండి. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు నెంబర్ 1 చేస్తున్నారు. సార్ నమస్కారం సార్, మీ పేరు? పుల్లారావు. సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది. ఆయన గతంలో ఎటువంటి పదవులు చూడలేదు. మరి ఇప్పుడు ఆయన పనితనం ఎలా ఉందంటారు? మీ అభిప్రాయం ఏంటి సార్? పనితనం బాగానే ఉంది, చక్కగా ఉంది. మంచి 20 కంటే ఇప్పుడు మంచి రాజకీయ నైపుణ్యం పెరిగింది, మాట్లాడే తీరు విధానం కానీ అన్ని బాగా పరిపక్వత చెందింది. అంటే గతంలో ఆయన అధికారంలోకి రాకముందు చాలా మాటలు చెప్పారు కదా, అది చేయాలి ఇది చేయాలన్నారు. అసలు ఇప్పుడు ఆ మాటలు ఎంతవరకు నెరవేర్చగలుగుతున్నారంటారు? సాధ్యమైనంత వరకు నెరవేర్చుండి. పరిపాలన 5 సంవత్సరాల కాలంలో ఆయన చేసిందే చెప్పిందే చేస్తాడు, చేయగలుగుతూ అనే నమ్మకం నాకు బాగా ఉంది. అయితే ఆయన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు కదా, ఆయన ఇక్కడ ఉండట్లేదు, హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు, తిరుగుతున్నాడు, పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. అవన్నీ ఏమీ లేదండి, చేసే విధంగా చేస్తున్నారు. వాళ్ళ టీంకి సరిపోయినటువంటి ఆయన వ్యక్తిగత పనులు వదిలిపెట్టుకోవడం కూడా చేయగలుగుతున్నారు. ఆయన చేసిన మంచి పనుల్లో మీకు ఏదైనా తెలిసిందో చెప్పగలరా? ఆ ఉప్పాడ మంచి వాళ్ళకి చేసే సాయం నాకు బాగా తెలుసు. ఉప్పాడ మంచి కార్యక్రమం ఆయన చెప్పింది చేసింది. పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నాడు కదా, ఎలా ఉందంటారు? తీర్చిదిద్దుతారండి ఖచ్చితంగా. 5 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా తీర్చుతారు. గిరిజన ప్రాంతాల్లోకి, కొండల్లోకి వెళ్తున్నాడు కదా, మరి గతంలో ఏ నాయకుడు కూడా కొండల్లోకి వెళ్ళలేదు. మీ అభిప్రాయం ఏంటి సార్ దాని మీద? అంటే కొండల్లోకి వెళ్ళి వాళ్ళకి రోడ్లు, మంచినీటి సదుపాయాలు, కరెంట్ ఇవ్వడం అనేది, వాళ్ళకి సమపరిపాలన, సమాజకి న్యాయం చేయాలనే దృక్పథం ఉన్న మనిషి చేస్తాడు, గ్యారెంటీ. ఒక మాటలో డిప్యూటీ సీఎం పరిపాలన ఎలా ఉందంటారు? చక్కగా ఉందండి. చక్కగా ఉంది. రైట్ సార్, నమస్కారం సార్, మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు. సార్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కొత్తగా పదవుల్లోకి వచ్చారు. ఇంతకు ముందు ఆయనకి ఏ పదవులు తెలియవు, రాజకీయంలో పెద్దగా అనుభవం లేదన్నారు. మరి ఇప్పుడు ఆయన ఎలా చేస్తున్నారంటారు? పదవుల్లోకి వచ్చి 18 నెలలు అయింది కదా. చాలా బాగా చేస్తున్నారు.
ఉమ్, చాలా బాగా చేస్తున్నారు. యువతకు కూడా అలాంటి రాజకీయ నాయకుడు ఉండాలని కోరుకుంటున్నాం. ఉమ్. అవినీతి పరుడు కాదు. అంటే చాలా మంది మరి ఆయన ప్యాకేజీని తీసుకుంటున్నాడు, డబ్బు కమ్ముడు పోయాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిరూపించమనండి. ఎవరైనా ప్యాకేజ్ తీసుకుంటున్నారంటే నిరూపించమనండి, తప్పులేదు. ఈ 18 నెలల్లో ఆయన చేసిన మంచి పనులు ఏమైనా మీకు తెలిసినవి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో కరెంట్ లేదు, కరెంటు తీసుకొచ్చి ఇచ్చినాడు. సనాతన ధర్మం గురించి పోరాడుతున్నాడు. ఇప్పుడు ఎర్రచందన స్మగ్లింగ్ గురించి వాటి గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాడు. ఇంత మటుకు ఏ రాజకీయ నాయకుడు శ్రద్ధ తీసుకోలేదు. అలా కొంచెం రాష్ట్రంలో మంచి పనులు చేస్తున్నాడు. అంటే గతంలో వచ్చిన నాయకుల కంటే కూడా బెస్ట్ గా కొంచెం కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారంటారా? కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అది సక్సెస్ అవుతున్నాయి. జనాలు కూడా ఇప్పుడు మంచిగా అట్లాంటి వాళ్ళు ఉండాలని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు గతంలో ఎంతో మంది మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. కానీ ఎవరు కూడా అడవుల్లోకి వెళ్లి గిరిజన ప్రాంత ప్రజలు పట్టించుకోలేదు. ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత రోడ్లు, మంచినీటి సదుపాయాలు, కరెంట్ ఇస్తున్నారని చెప్తున్నారు. ఎంతవరకు కూడా సక్సెస్ అవుతున్నాయి? అలా చేయడం మీద మీ అభిప్రాయం ఏంటంటారు? అది చాలా బెస్ట్ అండి. ఎవరు చేయని చోట కూడా వెళ్ళి చేశాడు కదా. ఇప్పుడు కొన్ని 8 కిలోమీటర్లు మొన్న అంతకుముందు రోడ్డు వేశారు గిరిజన ప్రాంతంలో. మొన్న కరెంట్ ఇచ్చారు. అంతకుముందు ఎవరు ఇవ్వలేదు కదా సార్. ఏ నాయకుడు ఇవ్వలేదు కదా. ఇన్ని గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, వైసీపీ గవర్నమెంట్ ఉంది. ఇంతకుముందు 2014 స్టార్టింగ్ టీడీపీ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు కూటమి వచ్చినాక వాళ్ళంతా కలిసి ఇప్పుడు చేస్తున్నారు. అది అంటే చాలా మంది పవన్ కళ్యాణ్ అసలు రాజకీయం ఏంటంటే తెలియదు, వార్డు మెంబర్ కూడా గెలవలేదు అన్నాడు. అని ఎన్ని శాఖలు ఇచ్చారండి ఆయనకి? ఆయన అన్ని శాఖల్లో బాగా పనిచేస్తున్నాడు కదా. ఏంటి మైనస్ ఏమి లేదు కదా. పోనీ అపోజిషన్ అయినా ఆయన మైనస్ గురించి చెప్పొచ్చుగా. ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదండి అపోజిషన్ లో, వైసీపీలో గానీ, ఇప్పుడు సిపిఐ సిపిఎం లో గానీ. ఆయన అవినీతిని గానీ ఆయన మైనస్ పాయింట్స్ చెప్పొచ్చు కదండి. ముఖ్యంగా పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణ రూరల్ డెవలప్మెంట్ శాఖ తీసుకున్నారు. ఇప్పుడు పంచాయతీల్లో రోడ్లు ఎక్కువ పడుతున్నాయి, మంచినీటి సదుపాయం, జల్ జీవన్ మిషన్ అమలు చేస్తా ఉంటున్నారు. ఎంతవరకు సాధ్యం అవుతుంది ఇవన్నీ? లేదు సార్, సాధ్యం అవుతుంది సార్. మా ఊళ్ళో కమ్సే కమ్ 45 years నుంచి రోడ్డు లేదు. ఇతను వచ్చిన కాడి నుంచి కమ్సే కమ్ 1 month లోనే మాకు సిమెంట్ రోడ్డు వేసాడండి, 1 kilometer. అంటే పల్లె పండుగ, అడవి తల్లి బాట అని చెప్పి అలా 2 కార్యక్రమాలు పెట్టుకొని గిరిజనులకు అడవి తల్లి బాట, గ్రామాల్లో పల్లె పండుగ అని పెట్టి రోడ్లు, మంచినీటి సదుపాయాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కల్పిస్తున్నాం అన్నారు. నిజంగా అవన్నీ ఆచరణాత్మక అవుతున్నాయంటారా? ఆచరణాత్మక మంచిగా జరుగుతున్నాయండి, అన్ని జరుగుతున్నాయి. కానీ అన్ని ప్రాంతాల్లో ఒకసారిగా జరగకపోవచ్చు, క్రమక్రమేణా కొద్దిగా జరుగుతూ ఉండొచ్చు. అంటే గతంతో పోల్చుకుంటే ఈ శాఖలో బెస్ట్. ఒక మాటలో డిప్యూటీ సీఎం పనితనం గురించి మీరు ఏం చెప్తారు? 100% కరెక్ట్ అంటాం. కరెక్ట్. చాలా. నమస్తే అన్న, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు తుకారాం అండి. అన్న, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది. అంతకుముందు ఆయనకి ఒక అధికారికమైన పదవి అనేది ఏమీ లేదు. అసలు రాజకీయం అంటే కూడా చాలా వరకు తెలియదు అన్నారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు. ఎంతవరకు చేస్తున్నారు? మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావడం వలన, కూటమి ప్రభుత్వం వలన చాలా బాగా చేస్తున్నారండి. ఆయన పర్సనల్ విషయాలు చెప్పాలనుకున్నా కూడా ఆయన రోడ్ వేయడం జరుగుతుంది. చాలా మంది నటులను కూడా చాలా మందిని కూడా ఆదుకోవడం జరిగింది. ఎవరు పట్టించుకోకున్నా కూడా ఆర్థికంగా హాస్పిటల్ విషయంలో కానివ్వండి, ఖర్చు విషయంలో కూడా కానివ్వండి చాలా బాగా చేస్తున్నారండి. పిల్లలకు కూడా స్కాలర్షిప్ విషయంలో కానీ, మిగతా ఆయన పర్సనల్ విషయాలలో మాత్రము గవర్నమెంట్ నుంచి డబ్బు వచ్చినా రాకున్నా ఆయన సొంత డబ్బుల నుంచి పెట్టి ఖర్చు మాత్రం బాగా చేస్తుందండి. కూటమి ప్రభుత్వంలో పవన్ గారు మాత్రము ప్రజలకు చాలా మంచిగా చేస్తున్నారండి. అంటే అధికారంలోకి రాకముందు సొంత డబ్బులు పెట్టి కొన్ని చోట్ల ఆర్థిక సహాయాలు చేశారు, రైతులకు డబ్బులు ఇచ్చారని చెప్పి కొన్ని మాటలు ఉన్నాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సొంత జోబులో డబ్బులు పెట్టవలసిన అవసరం ఉందంటారా? ఉందండి. ఎందుకంటే అన్ని కూడా గవర్నమెంట్ ఖజానా తోటి డబ్బులు పనులు కావు కదండి. కొంత పర్సనల్ గా పెట్టడం వలన కూడా మంచిదే కదండి. కొన్ని పెట్టచ్చు, కొన్ని పెట్టకపోవచ్చు. కాకపోతే పర్సనల్ గా పెట్టడం వలన కూడా ఆయనకు ప్లస్ పాయింట్ అవుతుంది, కానీ మైనస్ పాయింట్ కావట్లేదండి. పెట్టడం మంచిదేనండి. మరి చాలా మంది ఆయన హైదరాబాద్ లో ఫ్లైట్లో తిరుగుతున్నాడు, మాటిమాటికి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు, తిరుగుతున్నాడు తప్పితే పట్టించుకోవడం లేదని అంటారు. లేదండి, ఆయన పిఠాపురం వస్తున్నాడు, ఆయన నియోజకవర్గంలో తిరుగుతున్నాడు, ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిగే తిరుగుతున్నాడు అండి. ఏ ప్రోగ్రామ్ పెట్టినా, ఎక్కడ పెట్టినా కూడా ఆయన అందరికీ అనుకూలంగా, అందరికీ అందుబాటులో ఉంటున్నారండి. ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉంటున్నారు. ఏ మీటింగ్ జరిగినా కూడా, ఏ సభ జరిగినా కూడా, ఎక్కడ ఏదన్నా మొన్న తుఫాను వచ్చినా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. హైదరాబాద్ లో తిరగడం అంటూ ఆయన పర్సనల్ విషయం కావచ్చు, కానీ నియోజకవర్గాల పరిధిలో మాత్రం ఆంధ్రప్రదేశ్ మట్టుకు మాత్రం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారండి. అంటే ఇప్పుడు ఆయన గిరిజన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి రోడ్లు, మంచినీటి సదుపాయాలు, వాళ్ళకి కరెంట్ వేపిస్తున్నారని చెప్పి మనకు సోషల్ మీడియాలో గట్రా కనబడుతున్నాయండి కొన్ని వార్తలు. అవి ఎంతవరకు నిజం? అలా చేసిన నాయకుడు గతంలో ఎవరైనా ఉన్నారా? ఈయన చేస్తున్నారంటారా?
గతంలో కూడా అడపాదడప ఒకరిద్దరు చేయొచ్చండి. ఎగ్జాంపుల్ ఎర్రనాయుడు గారు అటువంటి వాళ్ళు చేసి ఉండొచ్చు. కాకపోతే పార్వతీపురం మన్నం జిల్లాలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు రోడ్లు కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి, బీద ప్రజలను కానివ్వండి, పేద స్కూల్ పిల్లల్ని కానివ్వండి దత్తతగా తీసుకోవడం కానీ, తర్వాత ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా కూడా పేద ప్రజలకు మాత్రం, గిరిజన కొండ ప్రాంతాలు మాత్రం పవన్ కళ్యాణ్ గారు పట్టించుకుంటున్నారండి, బాగానే చేస్తున్నారండి. పంచాయతీల్లో రోడ్ల విషయం కానీ మంచినీటి సదుపాయాల విషయం ఎలా ఉందని అంటారు? పంచాయతీరాజ్ శాఖ మంత్రి కదా ఆయన, ఎలా చేస్తున్నారంట ఆ విషయంలో? బాగానే చేస్తున్నారండి, పర్వాలేదండి, బాగానే చేస్తున్నారు. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారి పనితనం గురించి మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి పనితనం మాత్రం బ్రహ్మాండంగానే ఉందండి. దాదాపుగా ఆయన వచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా పనితనం మాత్రం బాగానే ఉందండి, బ్రహ్మాండంగానే ఉంది. మరి అంటే చాలా మంది ప్యాకేజీ తీసుకున్నాడు ఇలా అని చెప్పి కొంత విమర్శిస్తున్నారు కదా, మరి నాయకులతో పోల్చుకుంటే ఆయన పనితనం ఎలా ఉందంటారు? అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు ఎక్స్ పార్టీ వాళ్ళు ఏదో విధంగా అంటూనే ఉంటారండి. అవన్నీ మనం పట్టించుకోవద్దండి, మన పని మనం చేసుకుంటూ పోవాలనండి. పవన్ కళ్యాణ్ గారు అదే చేస్తున్నారండి, ఆయన పని చేసుకుంటూ ఆయన పోతున్నారండి. ఎవరైనా ఎక్స్ పార్టీ వాళ్ళు ఉంటే నిందలు వేస్తూనే ఉంటారండి, అవి పట్టించుకోకుండా ఆయన పని అనేది చేసుకుని పోతుందండి. ఒక మాటలో ఆయన పనితనానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? 100కు 99 మార్కులు ఇవ్వచ్చండి.